మంత్రి ఆలోచన. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద లిటిల్ స్టార్ ఛానల్స్. వెల్కమ్ టు మై ఛానల్. మంత్రి కోసలాపుర రాజ్యాన్ని కుమారవర్మ పరిపాలించేవాడు. ఈయన చాలా మంచి పాలకుడు. ప్రజలను తన సొంత బిడ్డల్లా చూసుకునేవాడు. రాజ్యంలో పెద్ద సంఖ్యలో చెరువులు, బావులు తవ్వించాడు. రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు. చేతివృత్తుల వారికి చేయూతిచ్చేవాడు. వేగుల ద్వారా మంత్రి ఆలోచన. రాజ్యంలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. ఎంత చిన్న సమస్యనైనా తనతో చెప్పాలని సూచించేవాడు. ఓసారి గూఢచారులు రాజుతో మాట్లాడుతూ, రాజా, రాజ్యం సుభిక్షితంగా ఉంది, కానీ సంపద పెరిగింది, కానీ ప్రజలే కాస్త సోమరులుగా తయారవుతున్నారు, విపరీతంగా జబ్బు పడుతున్నారు అని చెప్పారు. కుమారవర్మ ఆలోచనలో పడ్డాడు. ప్రజలు సోమరులుగా మారితే రాజ్య భవిష్యత్తుకే ప్రమాదమని అనుకున్నాడు. ఇదే విషయాన్ని మంత్రితో చర్చించాడు. మంత్రి కాసేపు ఆలోచించి ఓ మంచి ఆలోచన చెప్పాడు. ప్రతి గ్రామంలోనూ ఓ క్రీడా మైదానం ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి వారం ఆటల పోటీలు నిర్వహించుకోవాలని ప్రజలకు రాజు జారీ చేశాడు. వారంలో ఒకరోజు రాజ్యంలోని ప్రజలందరూ శ్రమదానం చేయాలని, రహదారులు బాగు చేసుకోవాలని, మొక్కలు నాటాలని, చెరువుల్లో బావుల్లో పూడిక తీసుకోవాలని దండోర వేయించాడు. ప్రజలంతా ఉసురుమన్నారు. అయినా రాజాజ్ఞ పాటించక తప్పదు కాబట్టి ఇష్టపడ్డారు. కొన్ని మాసాలకు ప్రజలలో సోమరితనం మటుమాయమైంది. రాజ్యంలో పచ్చదనం వెళ్లి విరిసింది. రహదారులు బాగుపడ్డాయి. చెరువులు, బావుల్లో జలకళ సంతరించుకుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు భలేగా సమస్య పరిష్కారమైంది. తనకి ఇంత మంచి ఆలోచన ఇచ్చినందుకు మంత్రిని రాజు సన్మానించాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్ మై స్టోరీ? Always good at all. Kids, how you like this story? I like so much when I was learning this story, and I learned this story because this is very nice story in my world. I hear in my ears. Me also, my mummy say story, and that's the story you like. Okay? Cut subscribe. I like this story. You also like this. Please subscribe and watch for more videos.